ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనం టిష్యూ శారీస్ అండి. దీనిలో ఏంటంటే మనకి కొంచెం బెనారసీ స్టైల్లో లాగా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మనకి ప్రీమియం క్వాలిటీ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగుంది యాక్చువల్గా శారీ అయితే. మంచి షైన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి పింక్ అండ్ లావెండర్ షేడ్ మిక్స్డ్ షేడ్లా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. మొత్తం కూడా చిన్న చిన్న సిల్వర్ జరీ బుటీస్ అయితే వచ్చాయి ఫ్యాబ్రిక్ మీద. అండ్ అక్కడక్కడ ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ కింద సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ లాగా వచ్చిందండి. చాలా బాగుంది. చూసారు శారీ లుక్ అయితే అసలు ఆసమ్ ఉందండి. ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కానీ అసలు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మేబీ టిష్యూకి తీసుకుంటే సమ్మర్లో మీకు మేబీ కూల్గా ఉండకపోవచ్చు అని అనుకోవచ్చు. బట్ చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కూల్గా కూడా ఉంది ఫ్యాబ్రిక్. ఇలా మీద వేసుకున్నా కూడా చాలా కూల్గా ఉంది ఫ్యాబ్రిక్. సో ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ శారీస్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల మీ వార్డ్రోబ్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అయినా ఈ శారీ మీరు తీసుకున్న ప్రతిసారి ఇదే పిక్ చేసి వేసుకుంటారు, అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్ని స్మాల్ జరీ బూటీస్ వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ప్రింటింగ్ అక్కడక్కడ మనకి బంచెస్ లాగా అయితే వచ్చిందండి. అండ్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే బార్డర్ చూడండి, ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది. ఇది కొంచెం మనకి సాటిన్ మిక్స్డ్ బార్డర్లా ఉంది, బట్ లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంది. అండ్ దీని మీద వచ్చి మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. చాలా ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీ అండి. అస్సలు మీరు ఆలోచించొద్దు ఈ ఫ్యాబ్రిక్ ముట్టుకుంటాకి. ఎందుకంటే టిష్యూ ఫ్యాబ్రిక్ అన్నాం కదా, మేబీ నుంచుండిపోవచ్చు, లేకపోతే మనకి సఫకేటింగ్గా ఉండొచ్చు. అవన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్ ఆఫ్ టిష్యూ ఫ్యాబ్రిక్స్లో వస్తాయి. బట్ ఇది వచ్చేసి చాలా బాగుంది యాక్చువల్గా. చాలా కూల్గా ఉంది ఫ్యాబ్రిక్. మీరు ఎలాగైతే ఊహించుకుంటున్నారో, ఐ మీన్ వీడియోలో మీకు ఎలాగైతే కనిపిస్తుందో, మీకు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత బాగుంది యాక్చువల్గా శారీ. సో మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా వీవింగ్ పోర్షన్ అండి. ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద బార్డర్ అండి. మీకు కట్టు చెంగు కూడా చూపిస్తాను ఒకసారి. సో కట్టు చెంగు వరకు కూడా మనకి వీవింగ్ ఉంది, చూసారా. సో దిస్ ఈజ్ ద ఫ్యాబ్రిక్. దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మనకి బెనారసీ స్టైల్ ఆఫ్ వీవింగ్ వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింటింగ్తో హైలైట్ అయింది. అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మనకి. ఇది కూడా మనకి ఒక డిఫరెంట్ బెనారసీ ఫ్యాబ్రిక్ అండి, బట్ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇలా స్ట్రైప్డ్ లైన్స్ వచ్చాయి, చిన్న చిన్న డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ బార్డర్స్ వచ్చేసి ఇలా సాటిన్ బార్డర్స్ తోటి హైలైట్ అయింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది శారీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు ప్లేట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మంచి సీ గ్రీన్ షేడ్లో ఉంది. ఇదంతా కూడా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చింది, దాని మీద సిల్వర్ జరీ బూటీస్ వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ మనకి డిజిటల్ ప్రింటింగ్తో హైలైట్ అయింది. వాట్ నాట్ అన్నీ వచ్చాయండి శారీలో అయితే. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, మనకి మంచి షైన్ కావాలనుకుంటున్నాం, సో అలాంటి మొత్తం అన్నీ కూడా కలగలిసి వచ్చింది యాక్చువల్గా శారీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది మీరు వేర్ చేసినా కూడా. అండ్ బార్డర్స్ వచ్చేసి ఈ సైడ్ వచ్చి ఒక 2 ఇంచ్ ఆఫ్ బార్డర్ వచ్చింది, అదర్ సైడ్ వచ్చి మనకి దగ్గరగా ఒక 7 to 8 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయిందండి. మొత్తం కూడా సిల్వర్ జరీ ఫినిషింగ్తో హైలైట్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు సిల్వర్ జరీ చాలా ట్రెండ్లో ఉంది. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే. మనకి ఒక బెనారసీ స్టైల్ ఆఫ్ శారీని ఇలా డిజిటల్ ప్రింటింగ్తో హైలైట్ చేయడం వల్ల చాలా యూనిక్గా ఉంది యాక్చువల్గా. చాలా డిఫరెంట్ లుక్ ఇచ్చింది, మంచి బొటిక్ స్టైల్ ఆఫ్ శారీలా ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా మనకి జరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. మొత్తం కూడా ఇక్కడ కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద వచ్చాయండి. వచ్చి స్లీవ్స్కి వచ్చేసరికి మనకి ఫ్లోరల్ ప్రింట్ తోటి బార్డర్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. బాగుంది కదా. సో మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ మనకి జరీ ఓవెన్ బూటీస్ వచ్చాయి, అండ్ బార్డర్స్ ఇలా హైలైట్ అయింది. సో దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ద శారీ అండి మీరు ప్లేట్స్ పెట్టుకుంటే. సో దీని ప్రైస్ వచ్చేసి 2450.
దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ టిష్యూ కలర్లో ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి గోల్డ్ షేడ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాని మీద కూడా మనకి లైట్ గోల్డ్ జరీ వచ్చింది. ప్రీవియస్ 2 శారీస్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ బూటీతో హైలైట్ అయింది కదా. సో సేమ్ ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. అక్కడక్కడ కూడా మనకి కొంచెం సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ లాగా ఒక డిఫరెంట్ షేడ్తో అయితే హైలైట్ చేశారు. మెరిసిపోతుందండి యాక్చువల్గా శారీ అయితే. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చి ఒక 2 ఇంచ్ ఆఫ్ బార్డర్ వచ్చింది. అదర్ సైడ్ వచ్చి ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చి ఇక్కడ మనకి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. యాక్చువల్గా ఈ డిజిటల్ ప్రింటింగ్ అనేది శారీకి కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సిల్వర్ జరీ లైట్ గోల్డ్ జరీ బూటీస్ వచ్చాయి. డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. బార్డర్లో వచ్చేసరికి ఇలా గ్యాప్ బార్డర్లో వచ్చి డిజిటల్ ప్రింటింగ్తో అయితే హైలైట్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా మనకి చిన్న చిట్ పళ్ళు జరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. దాని మీద మళ్ళీ మనకి డిజిటల్ ప్రింటింగ్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఇవి అన్నీ కూడా కొంచెం హ్యాండ్ పెయింట్ స్టైల్ ఆఫ్ డిజిటల్ ప్రింటింగ్తో హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మనకి ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద వచ్చింది. దీనిలో కూడా మనకి జెరీ లైన్స్ అండి. ఇవి జెరీ లైన్స్ వచ్చాయి. దాని మీద జెరీ బూటీస్ వచ్చాయి. యాజ్ వెల్ యాజ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో హైలైట్ అయింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే. ఇలా ఉంటుంది గోల్డెన్ ఎల్లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనం మహేశ్వరి సిల్క్ శారీస్ విత్ బ్లాక్ ప్రింటింగ్ అండి. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే మనకి చాలా కూల్గా ఉంటాయి. బ్లాక్ ప్రింటింగ్ వల్ల కూడా చాలా మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్. మీరు ఆఫీస్ వేర్గా కానీ లేదా చిన్న చిన్న పార్టీస్కి కానీ ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరన్నా యూజ్ చేయొచ్చు. చాలా డిగ్నిఫైడ్ అండ్ క్లాసీ లుక్ ఇస్తాయి. చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి సమ్మర్ వేర్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అండి. మనం మెషిన్ వాష్ చేసుకోవచ్చు, ఎలాగైనా వాడచ్చు. మనకి ప్రింట్ పోవడం కానీ ఇలాగేం ఉండదు. అండ్ ఈ ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇండిగో బ్లూ షేడ్ అండి. యాక్చువల్గా ఇందులో ఇండిగో బ్లూ అనేది కొంచెం మనకి ఎక్కువ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. అండ్ దట్టు కూడా పీస్ టు పీస్ ఉంటుంది. ఒక డిజైన్కి మనకి కంపారిజన్ ఉండదండి. ఏ శారీ బట్టి ఆ శారీ డిజైన్ అయితే వేరీ అవుతుంది. బట్ అన్ని ఫ్యాబ్రిక్స్కి కూడా ఫ్యాబ్రిక్ అయితే సేమ్. సో ఇది వచ్చేసి ఇండిగో బ్లూ షేడ్ మీద ఇలా చిన్న ట్రీ డిజైన్ లాగా బ్లాక్ ప్రింటింగ్ చేశారు. ఇదన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి. మనకి యూజువల్గా డిజిటల్ ప్రింట్ కాదు, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా జిగ్జాగ్ స్టైల్లో బార్డర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది ఇక్కడ బార్డర్ని హైలైట్ చేస్తే ఇది కూడా మనకి బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లుక్ అండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, చిట్ పళ్ళు ఉంటుంది. అన్నీ కూడా బ్లాక్ ప్రింటింగ్తో ఫినిష్ అవుతుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద మనకి సెల్ఫ్గా డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి జిగ్జాగ్ ప్యాటర్న్ బార్డర్ వచ్చింది. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చారు. సో చాలా బాగుంది యాక్చువల్గా ఈ శారీ. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ అండి. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి వైన్ షేడ్లా ఉంటుంది. కొంచెం కోకో కలర్ అని కూడా అంటారు. అండ్ దీని మీద వచ్చేసి మనకి మల్టీ కలర్స్ యూజ్ చేశారు. ప్రింట్ డిజిటల్ ప్రింట్ బ్లాక్ ప్రింటింగ్ కూడా మనకి లైట్ ఆరెంజ్ అండ్ పిస్తా గ్రీన్ షేడ్తో అయితే మనకి ఇదంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ చేశారండి. ఇందాక నేను ప్రీవియస్గా చూపించింది ఏంటంటే వైట్ అండ్ ఇండిగో బ్లూ 2 కలర్ షేడ్సే యూజ్ చేశారు. దీనిలో వచ్చేసరికి ఒక 3 కలర్ షేడ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్స్ అండి. ఇలా కొంచెం జిగ్జాగ్ స్టైల్లో ఫినిష్ అయింది. అండ్ బార్డర్స్ కూడా మనకి ఇలా బ్లాక్ ప్రింటింగ్తో హైలైట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కంఫర్టబుల్ శారీస్ అండి. మన ఆఫీస్ వేర్గా కానీ ఎలా యూజ్ చేసినా కూడా మనకి అస్సలు డిస్కంఫర్ట్ ఉండదు. మనం ఈజీగా మన వార్డ్రోబ్లో ఈ శారీ ఒకసారి వేర్ చేసామంటే ఈజీగా పిక్ చేస్తూ ఉంటాం అస్తమానికి. అంత కంఫర్టబుల్గా ఉంటాయి శారీస్ అయితే. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక. సో ఇవి కూడా మీకు కట్టు చెంగు వరకు కూడా వస్తాయి. ఈ ప్రింట్ చూసారుగా
అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ అలాగే ఉంటాయి. బట్ ఓన్లీ కొన్ని వీవింగ్ శారీస్ ఉంటాయి కదా, అవేంటంటే ఇంకా మీకు బరువు ఎక్కువైపోతుందండి. కట్టు చెంగులో కూడా ఇచ్చేసారనుకోండి, ఇంకా కొంచెం మనకి ఉన్నదా వెయిట్ కన్నా, కోర్స్ అవి లైట్ వెయిటే ఉంటాయి, బట్ ఉన్నదానికన్నా బరువు ఎక్కువ వస్తుంది. సో దానివల్ల అక్కడ వీవింగ్ పోర్షన్ ఉండదు. అవి ప్రీమియం క్వాలిటీ శారీసే, బట్ జస్ట్ చెప్తున్నాను అంతే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ ఇదంతా కూడా జెరీ వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ దీని మీద కూడా చిన్న డిజిటల్ ప్రింటింగ్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చారు. స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్, అండ్ బార్డర్ని హైలైట్ చేస్తూ మళ్ళీ బ్లాక్ ప్రింటింగ్తో హైలైట్ చేశారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ ఎల్లో, గంధం కలర్ అంటారు చూడండి, ఆ షేడ్లో ఉంది. దాని మీద ఇలాగ ఫ్లవర్ ప్రింట్ లాగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ కొంచెం గద్వాల్ స్టైల్ ఆఫ్ ప్రింట్ లాగా ఇచ్చారు. అంటే ఇలా టెంపుల్ స్టైల్ కాదండి, ఇలా మ్యాంగో డిజైన్ లాగే వచ్చింది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మీకు ఇలా అయితే ఉంటుందండి. శారీ మొత్తం కూడా ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు. మీకు కొంచెం గంధం షేడ్ ఆఫ్ ఎల్లోలా ఉంటుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి అదే సేమ్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్, బట్ కొంచెం చిన్న డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు. స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్తో హైలైట్ అయింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి ఇండిగో బ్లూ షేడ్ మీద వచ్చింది. ఇండిగో బ్లూ షేడ్ వచ్చేసి మనకి కరెక్ట్ పెయిర్ ఏంటంటే ఇలాగ వైట్ తోటి బ్లాక్ ప్రింటింగ్ చేస్తారు, అప్పుడే మనకు అంత ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇలా చిన్న చెట్లు డిజైన్ లా వచ్చిందండి. దీని బేస్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనకి సెల్ఫ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. చూసారా, కొంచెం లైట్ బ్లూ షేడ్లో మనకు కనిపిస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి మహేశ్వరి బార్డర్స్ లాగా ఇలా జిగ్జాగ్ స్టైల్లో వచ్చాయి. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ ఇలా బ్లాక్ ప్రింటింగ్ స్ట్రైప్డ్ లైన్స్ కింద ఒక డిఫరెంట్ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. శారీ చాలా బాగుంది యాక్చువల్గా. సో మీకు ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది. అస్తమాను డిజిటల్ ప్రింటింగ్ వచ్చేస్తుందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ బ్లాక్ ప్రింటింగ్తో హైలైట్ చేశారు. ఈ బార్డర్ స్టైల్ వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే ఉంది. సో మీకు ప్లీట్స్ పెడితే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, జరీ వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లాక్ ప్రింటింగ్ బ్లౌజ్లా వచ్చింది. కొంచెం లైటర్ బ్లూ షేడ్ తోటి మనకి ఇండిగో బ్లూ మీద ప్రింట్ అయితే వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో హైలైట్ చేశారు. మీకు ఈ బార్డర్ కూడా ఉందండి. మీకు కొంచెం పెద్ద బార్డర్ కావాలి అనుకుంటే స్లీవ్ డిజైన్లో ఈ బార్డర్ యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద లుక్. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా కొంచెం మనకి మల్టీ కలర్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. కోకోకోలా షేడ్ అండి ఇది కూడా. అండ్ దీని మీద వచ్చేసి పీకాక్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేశారు. దానిలో మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ షేడ్తో అయితే ఫినిష్ చేశారు. చాలా డిఫరెంట్ లుక్ ఉంది. అండ్ బార్డర్స్ కూడా మనకి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ ఇక్కడ బార్డర్లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్తో అయితే హైలైట్ చేశారు. సో దిస్ ఈజ్ ద శారీ అండి. మనకి ఇలా పీకాక్ డిజైన్లా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది. అండ్ జెరీ బార్డర్ తోటి హైలైట్ చేశారు. యాజ్ వెల్ యాజ్ దాన్ని హైలైట్ చేస్తూ మనకి బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి, జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బట్ డిజైన్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ అనేది కొంచెం డిఫర్ చేస్తారు. ఇలా సర్కిల్స్ లాగా వచ్చిందండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ షేడ్తో హైలైట్ అయింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1450.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ షేడ్లో వస్తుంది. బేస్ కలర్ వచ్చి మనకి కొంచెం నాచు గ్రీన్ షేడ్లో ఉంటుందండి. దాని మీద మనకి గ్రీన్ కొంచెం ప్యారెట్ గ్రీన్ అండ్ గ్రాస్ గ్రీన్ షేడ్ తోటి అయితే హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చారు. కొంచెం మల్టీ కలర్లో ఉంది కూడా ఇది కూడా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా రన్ అయినాయి. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి. షేడ్ కూడా మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సో యాక్చువల్గా మేము షేడ్స్ కూడా మేబీ మీకు కొంచెం 1 to 2% చేంజ్ ఉన్నా మేము చెప్పేటప్పుడు ఎగ్జాక్ట్ షేడే చెప్తాం. కొంచెం లైట్ షేడ్స్ కొంచెం డార్క్గా కనిపించవచ్చు, బట్ మేము చెప్పేటప్పుడు కూడా వినండి, ఎగ్జాక్ట్గానే షేడ్ చెప్తాము. అంటే మాకు తెలియని షేడ్స్ అయితే మేము ఏం చేయలేము కానీ, బట్ మ్యాక్సిమం అది లైట్ అయితే లైట్ అనే చెప్తాము. మేబీ వీడియోకి మీకు కొంచెం డార్క్గా కనిపించినా కూడా లైట్ అయితే లైట్ అని చెప్తాము, డార్క్ షేడ్ అయితే డార్కర్ షేడ్ అనే చెప్తాము. కలర్స్ కూడా ఎగ్జాక్ట్గానే చెప్తామండి. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వీడియో అయితే టిల్ ది ఎండ్ వరకు కూడా చూసి మీకు ఏ శారీ అయితే బాగా నచ్చిందో ఆ శారీ అయితే కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, జరీ వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగ మనకి బేస్ కలర్ ఏదైతే ఉందో దాని మీద మనకి కొంచెం రెడ్డిష్ షేడ్ తోటి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ చేశారు. స్లీవ్స్కి వచ్చేసరికి జరీ బోర్డర్. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇండిగో బ్లూ షేడ్లో వచ్చింది. చాలా బాగుంది యాక్చువల్గా ఈ శారీ కూడా. మనకి ఇలా చిన్న ప్లాంట్స్ డిజైన్ లాగా వచ్చింది, లీఫ్ డిజైన్ లాగా. దాని వెనకాల కూడా మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి మహేశ్వరి స్టైల్ ఆఫ్ బార్డర్స్ 4 to 5 ఇంచ్ ఆఫ్ బార్డర్స్ రన్ అయింది. దాన్ని హైలైట్ చేస్తూ ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఏ శారీ తీసుకున్నా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా సేమ్ ఈ మహేశ్వరి సిల్క్ శారీస్లో, బట్ ఓన్లీ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ అనేవి కొంచెం మనకి డిఫర్ అయినాయి. సో దిస్ ఈజ్ ద ఫ్యాబ్రిక్ అండి. దీని మీద మనకి డిజైన్ చూసారా, ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు. అండ్ బార్డర్స్ అయితే ఇలా హైలైట్ అయినాయి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది, ఇలా జరీ వీవింగ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ డిజిటల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ లా వస్తుంది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జరీ బార్డర్తో హైలైట్ అయింది. సో ఈ జరీ బార్డర్స్ వల్ల మనం చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా చక్కగా వేర్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1450. ఈ శారీస్ వచ్చేసి మనం సాటిన్ క్రేప్ శారీస్ అండి. కొంచెం మనకి మోనా సిల్క్ శారీస్ అని కూడా అంటారు వీటిని, బట్ మీకు ఫ్యాబ్రిక్ గురించి కొంచెం ఐడియా రావడానికి నేను కొంచెం ఈ సాటిన్ ఫినిషింగ్ కూడా నేను చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్లో ఉంది. దాని మీద బుటీస్ వచ్చేసి మనకి చిన్న చిన్న ప్యారెట్ డిజైన్స్ లాగా వచ్చాయండి, ఇలా కొమ్మల మీద కూర్చున్నట్టు ఇదంతా వచ్చింది. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి దీస్ ఆర్ ద బార్డర్స్ అండి. ఇలా మనకి జిగ్జాగ్ కొంచెం నెక్లెస్ స్టైల్ లాగా వస్తుంది వీవింగ్ అట్ట. దాని మీద ఇలా ప్యారెట్స్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ దీన్ని ఓవర్లాక్ చేశారండి. వెనక్కి కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనకి ఓవర్లాక్ చేశారు. అండ్ జెరీ ఓవెన్ బూటీస్ అయితే వచ్చాయి. ఇదంతా కూడా ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ జెరీ వచ్చింది. చాలా బాగుంది యాక్చువల్గా. మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందండి. సో ఇలా ఉంటుంది శారీ అయితే. షైన్ అయితే సూపర్ ఉంటుంది యాక్చువల్గా. మీరు ఇంకా బాగా హైలైట్ అవ్వాలి అనుకుంటే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేయండి. చక్కగా ఏదైనా మగ్గం చేయించుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది శారీ. చాలా మంచి షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇది వచ్చేసి మనకి లగ్డీ పట్టి పళ్ళు అంటారు. ఈ వీవింగ్కే మనం కాస్ట్ పెట్టచ్చు, అంత ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ వీవింగ్ అండి ఇదంతా కూడా. మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి. ఇలా మనకి థ్రెడ్ తోటి కలిసిపోయింది యాక్చువల్గా. ఇటు సైడ్ చూపించేటప్పటికి మనకి ఒక టిష్యూ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. ఇటు సైడ్ చూసేటప్పటికి ఇదంతా కూడా జెరీ వీవింగ్. చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది. ఒక్క పోగు కూడా మీకు బయటకు రా చూడండి, అంత ఫైన్ ఫినిషింగ్ ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మనకి ఇది కూడా మనకి సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్తో ఫినిష్ చేశారు. సో మీకు శారీ లుక్ వచ్చేసి
ఇలా ఉంటుందండి. ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 4500. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత షైన్ ఉందో. ఈ కలర్ కాంబినేషన్ మీద మీకు తెలుస్తుంది కదా, మంచి హాట్ పింక్ షేడ్. ఇందాక నేను ప్రీవియస్గా చెప్పడం మర్చిపోయాను, దీనిలో కూడా బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. అండ్ ఈ ప్యారెట్ వచ్చేసి సిల్వర్ జరీతో ఫినిష్ అయిందండి. ఈ క్రీపర్ వచ్చి గోల్డ్ జరీతో ఫినిష్ అయింది. మనకి చిన్ని బూటీస్ వచ్చాయి అండ్ బార్డర్స్ కూడా చక్కగా చిన్నగా బాగున్నాయి. ఈ సైడ్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్, అదర్ సైడ్ వచ్చి ఒక 5 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. సో దిస్ ఈజ్ ద శారీ అండి. చాలా మంచి ఫ్లోయిగా ఉంటుంది శారీ అయితే. మీకు ఇలా ఫ్లోయిగా కొంచెం మనకి మంచి షైన్ ఉండాలి, ఫంక్షన్ వేర్గా కావాలి, కొంచెం లైట్ వెయిట్లో ఉండాలి అనుకుంటే ఈ శారీస్ ప్రిఫర్ చేయండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా జిగ్జాగ్ లాక్ చేశారు. యాక్చువల్గా ఇదంతా కూడా మనకి పైపింగ్ లాగా ఇచ్చి లాక్ చేశారండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. చూడండి పళ్ళు ఎంత హైలైట్ ఉందో యాక్చువల్గా. అండ్ బ్లౌజ్ కూడా దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జరీ బార్డర్తో హైలైట్ చేశారు. మీరు ఈ ఫ్యాబ్రిక్ మీదే కూడా మగ్గం చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక కొంచెం ఇంకా గ్రాండ్గా కనిపించాలంటే గో ఫర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్. మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 4500. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మంచి పీకాక్ బ్లూ షేడ్లో ఉంది. డార్క్ పీకాక్ బ్లూ అండి. దాని మీద కూడా మనకి ప్యారెట్ డిజైన్ వచ్చింది. చిన్న సిల్వర్ అండ్ జరీ ఓవెన్ బూటీస్ వచ్చాయి, గోల్డ్ జరీ బూటీస్. అండ్ బార్డర్ స్టైల్ చూసారా, ఇలా నెక్లెస్ ప్యాటర్న్లా వచ్చింది యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ద శారీ అండి. మనకి ఇలా పీకాక్ బ్లూ షేడ్ వచ్చి అండ్ బార్డర్స్ అయితే ఇలా హైలైట్ అయింది. సో మీకు ఇలా ఓవర్లాక్ చేశారు పైపింగ్ తోటి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్ అయితే వస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇలా మనకి లగ్డీ పట్టు పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో అయితే హైలైట్ అయింది. సో దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 4500.